నీ పేరేం పేరు బ్రో? నా పేరు మనోజ్ బ్రో. నాది వచ్చేసి కడప బద్వేల్ దగ్గర. సో ఎక్కడ ఉంటారు ప్రజెంట్? బద్వేల్లో ఉంటాం. ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ నుంచి ఎక్కడి వరకు? మొత్తం ఆల్ ఇండియా. నావైతే 11 స్టేట్స్ కంప్లీట్ అయిపోయాయి, ప్లస్ ఒక కంట్రీ నేపాల్ కూడా అయిపోయింది. ఇది వచ్చేసి 12th స్టేట్ ఆంధ్ర. అంటే సైక్లింగ్ ఉంది మొత్తం. సైకిల్ పైన. ఇప్పుడు నైట్ పూట స్టే చేస్తారు? టెంట్ ఉంది బ్రో మా దగ్గర. టెంట్లో స్టే చేస్తాం. పెట్రోల్ పంప్, టెంట్. ఫుడ్ ఎట్లా బ్రో? బయట తింటాం బ్రో. అయితే ఎవరైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటారా? కొందరు అయితే వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటాం. స్టే కూడా ఇస్తుంటారు. సో డ్రీమా లేకుంటే ఎట్లా? ఎక్స్పీరియన్స్ చేయాలని అంతే, ప్యాషన్ బ్రో. సైకిల్ మీదనే. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు అంటారు కదా ఫస్ట్, ఇప్పుడైతే ఒప్పుకున్నారు. సో నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో? ఏం పేరు బ్రో? ఫ్లై విత్ మీ. ఇన్స్టా, యూట్యూబ్ సేమ్ నేమా? ఓకే. ఏమైనా యూట్యూబ్ మానిటైజేషన్ అయిందా? రీసెంట్ గా అయింది. దాని నుంచి ఏమైనా ఇన్కమ్ జనరేట్ లేదు బ్రో, ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నుంచి 10వ తేదీ స్టార్ట్ చేశాం కదా. సో ఎన్ని రోజుల నుంచి మీరు స్టార్ట్ చేసింది? అంటే ఈ రైడ్ వచ్చేసి ఫిబ్రవరి 10వ తేదీ స్టార్ట్ చేశాను. ఫిబ్రవరి 10వ తేదీ. అంతకుముందు నాకు 11 స్టేట్స్ కంప్లీట్ అయ్యాయి. 7 months స్టార్ట్ చేశాను. అదే ఓన్లీ సైకిల్ మీదనే? అన్ని సైకిల్ మీద 9,000+ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 9,006. ఓ, ఏమేమి ఎక్విప్మెంట్లు వాడతారు బ్రో? నా దగ్గర వచ్చేసి లగేజ్ బ్యాగ్స్ బ్రో, క్యారీ బ్యాగ్స్. ఓకే. దీంతో వచ్చేసి బట్టలు అవి ఉంటాయి. ఇంకా ఇందులో వచ్చేసి మినీ స్టవ్, పంచర్ కిట్. ఓకే. దానికి సంబంధించినవి కొన్ని ఉంటాయి. ఇది వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్. ఇది వచ్చేసి పంపు. ఇంకా టెంట్ అయితే ఇద్దరం ఒకటే వాడతాం. ఇద్దరు ఒకటే. ఓకే. సైక్లింగ్ ఇదేనా? నీ పేరు ఏం పేరు బ్రో? నా పేరు విక్రమ్ అన్న. నేను వచ్చేసి మహబూబ్ నగర్. అది ప్రాపర్ మహబూబ్ నగర్. ఓకే. మీరు ఎన్ని స్టేట్స్ అయిపోయినాయో మీ కూడా? నాది ఇది ఒకటో స్టేట్. అంటే మాది తెలంగాణనే కదా. ఇది వచ్చేసి నాకు ఫస్ట్ స్టేట్ ఆంధ్ర. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు వరకు అయితే బాగానే అనిపిస్తుంది. బాగా ఎండల్లో బయలుదేరుతున్నారు కదా ఇప్పుడు? అవును, ఇక ముంగలు వెళ్ళి ఎక్కడైనా చూసుకొని రెస్ట్ తీసుకుంటాము తినేసి. ఓకే. అంటే మామూలుగా ఎన్ని నుంచి స్టార్ట్ అయిపోతారు? మార్నింగ్ 6:30-7 లోపు స్టార్ట్ అవుతాము. రోజుకి ఎన్ని కిలోమీటర్ కొడుతారు? 100, 110, ఒక్కొక్కసారి 90 కూడా అవ్వచ్చు. సో మ్యాప్ ఉందా మీ కాడ? ఎట్లా వెళ్ళాలి ఏం కదా అనేది? నార్మల్గా మ్యాప్ చూసుకొని వెళ్ళిపోతాం. నార్మల్ మ్యాప్ చూసుకొని. సో మీ కాడ ఏమేమి ఎక్విప్మెంట్లు ఉన్నాయి? నా దగ్గర గోప్రో ఉంది. గోప్రో ఏది బ్రో? ఇది DJI Action 4. ఇంకొచ్చేసి ఇదైతే లగేజ్. దీంట్లో మన క్లాత్స్ అయితే ఉంటాయి, బట్టలు. ఇది టైర్స్ అయితే ఎక్స్ట్రా క్యారీ చేస్తున్నాను, ఎందుకంటే నా సైకిల్కి టైర్ ఎక్కడ దొరకదు. ఓకే. దొరకాలంటేనే డెకెట్లాన్లోనే కొనాలా. దగ్గరలో ఇక్కడ డెకెట్లాన్ ఉండదు కాబట్టి టైర్స్ అయితే ఎక్స్ట్రా క్యారీ చేస్తున్నాను. అలాగే 2 ట్యూబ్స్ కూడా క్యారీ చేస్తున్నాను. నీ దొరికి ఎప్పుడైనా పంచర్ అయినాయా మీ? అయింది రీసెంట్. మొన్న అయిందా? ఎలా మీరే చేసుకుంటారు మొత్తం? ఓకే. మీకు టెంట్ కలిసి ఇద్దరు ఒకటే? టెంట్ కలిసి ఇద్దరము. స్లీపింగ్ బ్యాగ్ కలిసి ఇద్దరికి ఒకటి. ఇప్పుడైతే మా ప్లాన్ ఏంటంటే 7 సిస్టర్స్కి వెళ్తాము. అగైన్ మళ్ళీ వచ్చేసి అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వెళ్ళేసి లడాక్ వెళ్ళేసి ప్లాన్ ఇప్పుడైతే ప్రోగ్రామ్. లడాక్ ఇండియా. ఇప్పుడు ఆంధ్ర మీద నుంచి ఒడిశా వెళ్ళేసి పశ్చిమ బెంగాల్, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, త్రిపుర, మిజోరాం. కాదు బ్రో, మీకు ఇన్ని రోజులుగా ట్రావెల్ చేస్తున్నారు కదా, మీకు ఎక్కడైనా ఇబ్బంది జరిగిందా? అంటే ఇప్పుడు ట్రావెలింగ్ సైకిల్లో మీరు పెట్రోల్ బంక్లో పడుకుంటారు కదా, ఎవరైనా రావడం కానీ అట్లా? సో మన ఆంధ్ర, తెలంగాణ ఓకే. మీరు నెక్స్ట్ బీహార్ అట్లా వెళ్తారా? రాజస్థాన్, నేపాల్ తగిలింది. అక్కడ ఎట్లా ఉంటారు జనాలు? నేపాల్లో అంటే అంతా మంచిగానే ఉంటారు. ఆ రోజు నా బర్త్డే ఆగస్ట్ 8. ఆ రోజు పడుకొని ఉన్నా, ఒక చిన్న ఏరియాలో పడుకొని ఉన్నా. ఓకే. ఒక 10:30, 11 అవుతుంది. ఫుల్ వర్షం వస్తుంది. చిన్న విలేజ్ అది, ఒక 15 houses, 20 ఉంటాయి అంతే. ఒక 5 members అలా వచ్చారు. అంటే వాళ్ళు ఏం చేయలేదు, నన్ను వచ్చేసారు. ఆ టైంలో నన్ను అదే టెంట్ లో ఉన్నా, టెంట్ లోపల వచ్చేసి టెంట్ కొట్టారు. ఇలా జిప్ ఓపెన్ చేసి చూడగానే నాకైతే వాళ్ళ దగ్గర కత్తులు కనపడ్డాయి. కత్తులు, గొడ్డలు. నాకైతే ఇంకా అదే లాస్ట్ డే అని ఫిక్స్ అయిపోయా. నా బర్త్డే రోజే లాస్ట్ డే అని ఫిక్స్ అయిపోయా. నాకైతే ఇంకప్పటికి అయిపోయింది. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వాళ్ళకి కనపడుతుంది, భయపడుతున్నాడని. తర్వాత వాళ్ళు చెప్పారు, అంటే వాళ్ళు మితాలి అనుకుంటా, మతాలి ఏదో లాంగ్వేజ్, మితాలి అనుకుంటా. అంటే కొంచెం హిందీ వచ్చు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతా. ఓకే చెప్పారు. ఓకే ఏం కాదులే, భయపడద్దు. వాళ్ళు వచ్చేసి అడవికి వెళ్ళేసి వస్తున్నారంట. ఓకే. అట్లా అడవికి వెళ్ళేసి వస్తున్నారంట. ఆ రోజు అయితే బాగా భయపడ్డా. అంటే ఎవరేం భయపడలేదు, భయపడ్డా. ఇంకా ఆ టైంలో అంటే ఎవరు లేరు బ్రో. నైట్ టైమే. మీరు? నాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదా? డైలీ 100 kilometers అని మీ డ్రీమ్, అంటే రోజు తొక్కాలని టార్గెట్? డౌన్ ఉంటే ఇంకా ఎక్కువ వెళ్తాం, అప్ ఉంటే ఎక్కువ. ఇది ముద్దునూరు కదా, డౌన్ అప్ ఉంటుంది, మళ్ళీ డౌన్ ఉంటుంది. అప్ డౌన్ ఉంటే ఇక క్యాజువల్ గా 95 అలా వెళ్ళిపోతాం. 95. ఓకే.
5 minutes